రాజమండ్రిలో కల్తీ పాలగడనపై సర్కార్ సీరియస్ యాక్షన్ దిగింది. ఒకవైపు విచారణ, మరోవైపు వైద్య పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు ఇప్పటికే పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. మరోవైపు విపక్షాల నుండి విమర్శల పర్వం కూడా మొదలైపోయింది. రాజమండ్రిలో కల్తీపాల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి 106 కుటుంబాలకు పాల సరఫరా జరిగినట్లు గుర్తించామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. కల్తీపాల కారణంగా 4 మరణించారు. 2 చిన్నారులు వెంటిలేటర్ మీదున్నారన్నారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందని అన్నారాయన. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్టు కూడా గుర్తించారు. ఆ డైరీ నుండి పాల సరఫరా తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు. వివిధ ఆసుపత్రుల్లో దాంట్లో 4 మరణాలు నమోదయ్యే అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. వరలక్ష్మి డైరీని సీజ్ చేయడమే కాకుండా పాల వ్యాపారి గణేష్ కుమార్ ని అదుపులోకి తీసుకుని అతడు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు శాసన మండలిలో ప్రకటించారు మంత్రి అనిత. ఆ డైరీ పాలు తాగిన 106 కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించామన్నారు. ఈ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమానిత పాల విక్రేత అద్దాల గణేశ్వరరావు నర్సాపురం గ్రామ నివాసిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు అధ్యక్ష. ల్యాబ్ నిర్ధారణలు మరియు దర్యాప్తు ఫలితంగా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి. రాజమండ్రిలో కల్తీపాల ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందన్నారాయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడంతో పాటు బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటోంది వైసీపీ. నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈ 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే సేకరించి లేకపోతే వారిని సమీకరించి వారికి కావలసిన ఏదైతే ఇవాళ ఈ డిసీజ్ కారణం అవుతున్నటువంటి ప్రివెంటివ్ టెస్ట్ ఏమైనా చేశారా? లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? కల్తీపాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. కల్తీకి పాల్పడితే ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు సీఎం. కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు. చాలా కఠినంగా ఉంటాం. 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి. అంతకుముందు ఇదే అంశంపై సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత, డీజీపీ సమావేశమయ్యారు. కలెక్టర్, ఎస్పీ అధికారులతోనూ చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కల్తీపాల వ్యవహారంలో ఓవైపు విచారణ, మరోవైపు వైద్య పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో హెల్త్ క్యాంపులు పెట్టారు. వరలక్ష్మి డైరీ పాలు తాగిన వారందరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. పూర్తి నివేదికలు వచ్చాక ఈ అంశంలో కఠిన చర్యలుంటాయంటోంది ప్రభుత్వం.